ప్రతిరోజు శ్రీ కంచి పరమాచార్య వైభవం, నడిచే దేవుడు, పరమాచార్య పావన గాథలు, పాత గురువు, కొత్త గురువు. పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడల్లా గంటల తరబడి ఒక మూలన నిలబడి వచ్చిపోయే వారందరినీ చూస్తుండేవాడిని. ఒకసారి స్వామివారు నన్ను చూసి, బాలు మామతో అతను అక్కడెందుకు నిలబడ్డాడు, ఏమైనా కావాలేమో అతన్ని అడుగు అని అన్నారు. బాలు మామ వచ్చి నన్ను అడిగాడు, నీకు ఏం కావాలని పరమాచార్య స్వామివారు అడగమన్నారు, ఎందుకు స్వామివారిని చూస్తూ అలా నిలబడి ఉంటావు, ప్రసాదం కూడా తీసుకోవడానికి రాకుండా? ఆనంద బాష్పాలతో తడిసిన కళ్ళతో బాలు మామకు చెప్పాను. నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మహాస్వామికి వారి భక్తులకు మధ్య జరిగిన అపూర్వ అద్భుతాలను చూస్తుంటాను కనుక ఈరోజు కూడా అలాంటి సంఘటన కోసం ప్రక్కన వేచి ఉన్నాను. స్వామివారు ఇది విని నవ్వుతూ, ఇంకొద్దిసేపు వేచి ఉండమను, అలాంటి సంఘటన ఒకటి కొద్దిసేపట్లో జరగబోతుంది అని అన్నారు. చాలామంది మగవారు, ఆడవారు స్వామివారి ఆశీస్సులు అందుకొని వెళ్ళిపోతున్నారు. అంతలోనే సరోజ అనే ఒక మహిళ స్వామివారి దర్శనానికి వచ్చింది. వారి వద్దకు వెళ్ళడానికి కొద్దిగా జంకుతున్నట్లుగా కనబడుతుంది. తనకేం కావాలో కనుక్కోమని బాలు మామను ఆదేశించారు స్వామివారు. ఆమె బాలు మామతో, నేను ఇక్కడికి మొదటిసారిగా వచ్చాను. హైదరాబాద్లో మా పొరుగువారు ఈ మహానుభావుల గురించి తెలుసుకొని వారిని దర్శించుకుందామని వచ్చాను అని చెప్పింది. మహాస్వామి వారు నవ్వుతూ, దర్శనం మాత్రమే కాకుండా ఇంకా ఏదో కోరి నా వద్దకు వచ్చావు, అదేంటో చెప్పు అని అన్నారు. ఆమె చిన్నపిల్లల్లాగా ఏడవటం మొదలుపెట్టింది. బహుశా ఆమెకు ఒక 55 సంవత్సరాలుంటాయి. అవును స్వామి, నేను ఈ వేదనను భరించలేకున్నాను అని చెప్పింది. మీరు ద్వైతులు కదూ అని అన్నారు స్వామివారు. ద్వైతులు అంటే మధ్వ బ్రాహ్మణులు, మధ్వాచార్యులు, అనునయులు. విశిష్టద్వైతులు అంటే అయ్యంగారు బ్రాహ్మణులు, శ్రీ మధ్వామనుజుల అనునాయులు. అవును స్వామి, అవును అంటూ ఇంకా ఎక్కువగా బాధపడటం చూసి అక్కడున్నవారు ఆందోళనగా చూస్తున్నారు. ఏమిటి నిన్ను బాధిస్తున్న సమస్య అని అడిగారు స్వామివారు. అలా ఏడుస్తూనే మధ్య మధ్యలో తన వ్యధను చెప్పనారంభించింది. ఇప్పటికీ 25 ఏళ్లుగా నేను ఒక గురువు గారిని అనుసరిస్తున్నాను. ఎప్పుడూ నాకు వారి దగ్గర చెడ్డ స్వభావం కనిపించలేదు. వారి వల్లనే నేను సన్మార్గంలో పయనించగలిగాను. కానీ చాలా ఆలస్యంగా అతను నిజమైన గురువు కాదు అని తెలిసింది. అతని ప్రవర్తన మంచిది కాదు అని తెలిసి అతని దగ్గరికి వెళ్ళడం మానేశాను. ఇంతలా నమ్మిన గురువుని హఠాత్తుగా ఇలా వదిలేయటం వల్ల నాకు ఆధ్యాత్మిక జీవితంలో అంత శూన్యంగా తోస్తుంది. ఈ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. అందుకే మా సన్నిహితులు చెప్పడంతో మీ దర్శనం కోసం ఇక్కడ దాకా వచ్చాను. ఇక జీవితాంతం మీకు భక్తురాలిగా ఉండాలని కోరుకుంటున్నాను. స్వామివారు నవ్వుతున్నారు. కాబట్టి నాలాంటి మరొక గురువును ఆశ్రయించినందువల్ల నీ సమస్యలన్నీ తీరిపోతాయని అనుకుంటున్నావు. అవుననే నేను అనుకుంటున్నాను. నువ్వు చేస్తున్నది తప్పు. గీతలో కృష్ణుడు యతతో హ్యాపీ కౌంతేయ పురుషస్య విశస్విత అన్నాడు. నువ్వు మనిషిగా పుట్టవంటేనే నువ్వు తప్పులు చేయవాడు అని అర్థం. దీన్ని ఎవరూ తప్పించుకోలేరు. కేవలం నువ్వు నా అలాంటి మరొక గురువును మార్చుకున్నంత మాత్రాన నేను ఉత్తమోత్తముడునని ఏమి నమ్మకం? ఆ ఆలోచనే తప్పు. ఎందుకంటే ప్రతి మనిషికి పరిమితులు ఉంటాయి. నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు చేయవలసింది ఏమిటంటే మౌనంగా మనసులోని నీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం. కృష్ణుడు చెప్పినట్లు అంతకంటే దారుణమైన మనస్థితి కలవాడైన మరొక గురువును అన్వేషించడం కంటే ఆత్మానందాన్ని పొందడం కోసం సాధన చెయ్యి. అందరూ నిశ్శబ్దంగా అలా వింటున్నారు. నేను స్వామివారి ఆశీస్సులు అందుకోవడానికి ముందుగా వెళ్ళాను. స్వామివారు నవ్వుతూ, నీకు నేనే ఎప్పటికీ గురువుగా ఉంటాను, భయపడకు అన్నారు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అంతటా నవ్వులు విరిశాయి. అపార కరుణా సింధూరం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావ్యహం. కంచి పరమేశ్వర స్వామి వైభవం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.